చూడండి, ఒకప్పుడు ఆదివారం అయితే చాలు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పగలంతా ఆరాధన చేసుకున్న సాయంత్రం అయితే చాలండి, ఒక బూరను పట్టుకొని రోడ్ల మీద ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి అని ప్రభు పిలిచాడని సంఘమంతా కలిసి సాయంకాలం అయితే సువార్త ప్రకటించేవాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలన్నీ కూడా కనుమరుగైపోతుంది. మనుషులు బిజీ 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 బిజీగా ఉంటున్నారు. మనకు ఆస్తుల భారం పెరుగుతుంది కానీ ఆత్మల భారం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే క్రైస్తవ సమాజం ఎలా ఉంటుంది? ఆస్తుల భారం. బైబిల్ సెలవిస్తుంది, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. దేని కొరకు రావాలంటే ప్రశ్నించడానికి కాదు మీరు రావలసింది. దేని కొరకు రావాలంటే మన పిల్లల కోసం, వాళ్ళ క్షేమం కొరకు. ఆనాడు చూడండి, గొప్ప నాయకుడిని తయారు చేసిన తల్లిగా చరిత్రలో నిలిచిపోయింది హన్న. తన కుమారుని గొప్ప నాయకుడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, అతడు యాజకుడిగా మార్చబడేటట్లు, చిన్నతనంలోని దేవుని స్వరాన్ని వినగలిగిన స్థాయికి ఎదిగేటట్లు, చిన్నతనంలోని దేవుని ముఖదర్శనం చూసే స్థాయికి ఎదిగేటట్లు, దాను మొదలుకొని బేర్షెబ వరకు కీర్తి వ్యాపించేటట్లు ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క పెంపకం ఆశీర్వాదకరంగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చూడండి, రాజును కలిసిన ఎస్తేరు రాణి గురించి మనం చూస్తాం. ఆమె తన జనుల గురించి రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటుంది. తన సంతతిని లేకపోతే తన జాతిని కాపాడడానికి కోసం, నశించిపోతున్న ఆత్మల గురించి భారముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను నశించినా నశిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియకుండా ఎందరో నశించిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, పాపంలో కలిసిపోతున్నారు. ఈ ప్రజలందరి నిమిత్తం భారభరితమైన హృదయంతో దేవుని సమీపించి కన్నీళ్లు విడిచి ప్రార్థించి ప్రజల మీద దేవునికి దయ వచ్చినట్లు, భారతదేశం దేవునికి సొంతమగునట్లు, మనం ఏ పట్టణంలో ఆ పట్టణం కోసం, మనం ఏ దేశంలోనో ఆ దేశం కొరకు, మనం ఏ సంఘంలోనో ఆ సంఘ ప్రజల కోసం దేవుని సన్నిధిని ఆనాడు ఎస్తేరు ఏ విధంగా రాజు సమ్ముఖాన్ని నిలబడి బ్రతిమాలి, రాజశాసనం చాలా కఠినంగా ఉన్నప్పటికీ నేను నశించినా నశించితనని రాజుని సమీపించి తన ప్రజలందరూ ఏ విధంగా కాపాడుకునిందో ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమీపించి మనం, మన కుటుంబాలు, మన పిల్లలు, మన చుట్టూ ఉన్న సమాజం అంతా రక్షించబడేటట్లు మనం రాజైన దేవుని సమీపించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనకు ఆస్తుల భారం పెరుగుతుంది కానీ ఆత్మల భారం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే క్రైస్తవ సమాజం ఎలా ఉంటుంది? ఆస్తుల భారం. ఏమి సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఈ భారాలు పెరిగిపోతుంది కానీ ఆత్మల భారం. చూడండి, ఒకప్పుడు ఆదివారం అయితే చాలు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పగలంతా ఆరాధన చేసుకున్న సాయంత్రం అయితే చాలండి, ఒక బూరను పట్టుకొని రోడ్ల మీద ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి అని ప్రభు పిలిచాడని సంఘమంతా కలిసి సాయంకాలం అయితే సువార్త ప్రకటించేవాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలన్నీ కూడా కనుమరుగైపోతుంది. మనుషులు బిజీ 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 బిజీగా ఉంటున్నారు. విస్తారమైన పని పెట్టుకొని బిజీ బిజీ, ఏమి సంపాదించుకోవాలి, ఏం పోగు చేసుకోవాలి, దీని మీద ఉన్నంత దృష్టి ఈరోజు ఆత్మలు రక్షించబడాలి. మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయమైన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు. ప్రైజ్ ది లార్డ్. రోజు మీ ఇంటికి పాలు తెచ్చి పోసేవాడు ఉన్నాడు కదండి, ఆయన కావచ్చు. రోజు మీ ఇంటికి పేపర్ తెచ్చేవాళ్ళు కావచ్చు, రోజు మీ కూరగాయలు తెచ్చేవాళ్ళు కావచ్చు. ప్రతిరోజు ఎందరో మీ ఎదుట వచ్చినప్పటికీ వాళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు ప్రభువును తెలుసుకోవాలనే ఆ సంకల్పం పూర్తిగా మనుషులు కరువు అయిపోతుంది. ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ఉపవసించి దేవుని సన్నిధికి ఎందుకొరకు రావాలి? ప్రభు నేను ఆశీర్వదించబడాలి. ఆ మధ్య ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే ఉపవసించి, ప్రభువా నన్ను ఆశీర్వదించండి, నా భార్య యొక్క భర్తను ఆశీర్వదించండి, నా పిల్లల తండ్రిని ఆశీర్వదించండి,
మా తల్లిదండ్రుల ఏకైక కుమారుడైన నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించు. నా భార్య భర్త అంటే ఏంటండి? ఆయన భార్యకి భర్త ఈయనే కదండి. నన్ను ఆశీర్వదించండి. నా పిల్లల తండ్రిని పిల్లల తండ్రి ఎవరు? ఈయనే కదండి. నన్ను ఆశీర్వదించండి. మా తల్లిదండ్రులకి ఏకైక కుమారుడైన నన్ను ఆశీర్వదించండి. టోటల్గా ఈయన ఆశీర్వదించబడాలి అంతే. ఎటు తిరిగి నేను ఆశీర్వదించబడాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను ప్రగతి పథంలో సాగిపోవాలి, నా కుటుంబం బాగుండాలి, నేను సంపాదించాలి. ఇవే కానీ నశించిపోతున్న ఆత్మలు. దానికోసం కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధికి రావాలి. మన కన్నీళ్లు వృధా కాకూడదు, మన కన్నీళ్లు వ్యర్థం కాకూడదు, మన కన్నీళ్లు వ్యర్థమైన వాటి కోసం కన్నీళ్లు కార్చకూడదు, అనవసరమైన వాటి కోసం మన కన్నీళ్లు విడవకూడదండి. నీ ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే ఆత్మల రక్షణ నిమిత్తం మన కన్నీళ్లు విడవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. పెద్ద ఆయన కొంచెం పెద్ద వయసు వచ్చేస్తే అందరూ కొంచెం నిర్లక్ష్యంగా చూస్తారు. అది అందరికి తెలిసిన సత్యమే. పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలాగా మారుతారు. ఆ తల్లిదండ్రులు కూడా అలాగే చేస్తుంటారు కొన్నిసార్లు. పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా ప్రతిదానికి అలుగుతారు. ఏంటండి, పావు కేజీ పకోడీల కోసం బాధపడే తల్లులు చాలామంది ఉన్నారు. పకోడీలు దేముంది మహిమ అనుకోరండి. పావు కేజీ పకోడీలు వాళ్ళ ఆయన భార్యకి తీసుకెళ్ళిపోయాడని, కొడుకు తీసుకెళ్ళిపోయాడని తెగ ఫీల్ అయిపోతుంటుంది గుమ్మంలో కూర్చొని. అర్థమైందండి? లోపలికి వెళ్ళింది రాలేదు, పకోడీది ఏముందిరా బాబు. ఏంటండి, ఆ ముసలావిడ ఎన్ని కేజీలు తిని ఉంటుందో పకోడీలు. చిన్న దానికోసం ఫీల్ అవుతుంటారు. అది మనం ఏం చేయలేం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చిన్నపిల్లలాగా అలుగుతూ ఉంటారు. చిన్నపిల్లలాగా ఆ ఏజ్ అంతే. ఇక అది పిల్లలు అర్థం చేసుకొని, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఎంతో జాగ్రత్తగా చూసింది కనుక ఇప్పుడు ఆమె పెద్ద వయసు వచ్చింది కనుక ఆమె ఒక చిన్నపిల్ల కాబట్టి నేను ఆమెను ఒక చిన్నపిల్లలాగా చూడాలనే మనసు పిల్లలకు రావాలి. కానీ అది అరుదు. తల్లిదండ్రులు ఈ చిన్నపిల్ల విసిగిస్తుందని విసిరేయట్లేదు కదండి. చిన్నపిల్లకి అర్థం కావట్లేదని ఈ నేర్పించింది అమ్మే కాదండి. ఆ అమ్మని చూసి కొంతమంది అంటారు, నీకేం తెలియదు ఊరుకోమా అంటారు. అర్థమైందండి? నీకు ఈ నేర్పించింది అమ్మ కదా, నీకు డ్రెస్ ఎలా ధరించుకోవాలో చెప్పింది అమ్మే కదా, నీకు జడ ఎలా వేసుకోవాలో నేర్పింది అమ్మే కదా, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి బోధించింది అమ్మే కదా, నిన్ను భుజాల మీద అంటుంటారు. ఏంటండి, అమ్మంట బిడ్డను చంకన పెట్టుకొని తాను చూసిన ప్రపంచమంతటిని చూపిస్తుందంట. వీళ్ళు మీ మేనమామ అయినా, ఈమె మీ మేనత్త, వీళ్ళు పలానా అని చంకన పెట్టుకుని అందరినీ పరిచయం చేస్తుంది తల్లి. నాన్న అంట బిడ్డను తన భుజాల మీద ఎక్కించుకొని తాను చూడని ప్రపంచం కూడా తన బిడ్డ చూడాలని కోరుకుంటాడంట. ఆయనే తండ్రి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సరే, అలా ఒక తండ్రిని బిడ్డలందరూ నిర్లక్ష్యం చేశారంట, అందరూ తిరస్కరించారంట, ఎవరూ పట్టించుకోలేదంట. ఆ నాన్నగారికి చాలా వేదన అనిపించిందంట. ఎవరి కోసం బతకాలే అని జీవితం మీద విరక్తి చెంది ఒక అడవిలోనికి వెళ్ళిపోయి మరణమే శరణమని ఒక చెట్టు కింద కూర్చొని ఇలాగే చనిపోతే బాగుంటుందని చెప్పి ఏడవడం మొదలెట్టాడంట. చిన్నప్పటి నుండి తన పిల్లల్ని పెంచిన విధానం, వాళ్ళు పుట్టినప్పుడు ఆయన కలిగిన ఆనందము, ఏంటండి వాళ్ళు పుట్టినప్పుడు ఆయన కలిగిన సంతోషం, వాళ్ళని పెంచిన విధానం, వాళ్ళకి అన్నం ముట్టించిన రోజు, వాళ్ళకి పుట్టినరోజు చేసిన ఆ అనుభవాలు, వాళ్ళని చదివించిన విధానాలు, తన భుజాల మీద ఎత్తుకుని తిరిగి ఇవన్నీ తలంచినప్పుడు ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఆయన కన్నీళ్ళు ఒక కాలువలాగా మారి అంత దూరంలో ఒక చిన్న గొయ్యిలాగా ఉందంటండి, ఒక గుంటలాగా ఉందంటండి. ఆ నీళ్ళంతా వెళ్ళి ఆ గోతిలో నింపబడి అదొక చెరువు అయిపోయిందంట. ఏడుస్తూనే ఉన్నాడు ఈ పెద్ద ఆయన కన్నీళ్ళు ఒక చెరువుగా మారిపోయిందంట. చెరువుగా మారిపోతే ఆ చెరువులో చిన్న చేపలు వచ్చి పడ్డాయంట. ఆ చెరువులో ఏంటండి, ఆ చెరువు సమీపాన ఆకాశ పక్షులు వచ్చి నీళ్లు తాగుతున్నాయంట. చిన్న కుందేళ్ళు లాంటి చిన్న జంతువులు వచ్చేసి అక్కడ వచ్చి నీళ్లు తాగుతున్నాయంటండి. ఆ ఏరియా అంతా కూడా ఒక ఫలభరితంగా మారిపోయిందంట. చాలా సంతోషపు ధ్వని అక్కడ వినబడుతుందంట. పెద్ద ఆయన ఏం జరుగుతుందని కళ్ళు తెరిచి చూస్తే ఒకవైపున పక్షులు, మరొకవైపున చేపలు, మరొకవైపున చిన్న జంతువులు అవన్నీ వచ్చి సందడి చేసుకుంటుంటే పెద్ద ఆయనకి చాలా సంతోషం అనిపించిందంట. ఆయన అనుకున్నాడంట, పోనీలే పిల్లలు లేకపోతే ఏమైంది, ఈ చిన్న చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయని ఆయన ఏడవడం మానేసి నవ్వుతూ కూర్చున్నాడండి.
అంతలోపల సూర్యుడు ఉదయించాడండి. సూర్యకిరణాలకు ఆ నీళ్ళంతా ఆవిరైపోయి ఆ చిన్న చెరువు ఎండిపోవడం స్టార్ట్ అయిందండి. అప్పుడు ఆ చిన్న చిన్న చేపలు కావచ్చు, ఆ జంతువులు కావచ్చు, ఆ పక్షులు కావచ్చు వచ్చి, తాతయ్య తాతయ్య నువ్వు ఏడ్చినంత కాలం మేము ప్రశాంతంగా బతికాం, నువ్వు ఏమని ఏడు పాపేశావో మేమందరం కష్టాల కొలివిలో నలిగిపోతున్నాం, బాబు మా కోసం దయచేసి మరలా ఏడవాన్ని బ్రతిమాలితే అప్పుడు ఆ పెద్ద ఆయన మరలా వాళ్ళ కోసం ఏడవడం స్టార్ట్ చేశారంట. అలాగే ఒక విశ్వాసి కన్నీళ్ళ ద్వారా, ఒక సేవకుని కన్నీళ్ళ ద్వారా వేవేల ప్రజలకు ఆశీర్వాదం కలగాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా.